కొంతమంది మాకు ఉత్తరాలు వ్రాస్తూ ఈమెయిల్స్ చేస్తూ మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఏమనంటే ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం విఫలమైపోతుంది. ఏ జాబ్కి అప్లై చేసినా ఎందులో కూడా సఫలత సాధించలేకపోతున్నాం, ఎందులో కూడా సక్సెస్ చూడలేకపోతున్నాం. ఏ బిజినెస్ ప్రారంభించినా అందులో నష్టం వస్తుంది. ఏ ఉద్యోగ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలం అవడం లేదు. ఏ రిటర్న్ టెస్ట్ రాసినా అన్నిట్లో డిస్క్వాలిఫై అవుతున్నాం. ఆఖరికి ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నాము, ఇంటర్వ్యూలో సక్సీడ్ కాలేకపోతున్నాం. మా అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూస్తున్నాం, ఏది కుదరడం లేదు. ఏది ప్రారంభించినా ఏది పట్టుకున్నా అందులో ఎందుకో సఫలతను చూడలేకపోతున్నాము. మా ఇంటి ముందు లేక మా జీవితాలకు ముందు ఏదో అడ్డుబండు ఉందేమో అన్నట్లుగా అనిపిస్తుందండి. మా కొరకు ప్రార్థన చేయండి. మా జీవిత స్థితిగతుల్లో పరిస్థితుల్లో కొంచెం కూడా మార్పు రావడం లేదు. మనిషి జీవితము సాగిపోయే జీవితం. లైఫ్ షుడ్ బి ప్రోగ్రెసివ్. అంటే నిన్నటి కంటే ఈరోజు మనం మెరుగుపడాలి, నిన్నటి కంటే ఈరోజు అభివృద్ధి చెందాలి, ఎదగాలి. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం కూడా అదే. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని కోరుచున్నానని 3 యోహాను పత్రిక 2వ వచనంలో వ్రాయబడింది. దేవుని చిత్తము మనందరము వర్ధిల్లాలి, మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, బిజినెస్లో వర్ధిల్లాలి, ఉద్యోగంలో వర్ధిల్లాలి, కుటుంబ జీవితంలో వర్ధిల్లాలి. ఒకప్పుడు వివాహం అయినప్పుడు ఇద్దరుగా ఉంటే ఇద్దరు ముగ్గురు అవ్వాలి, ఆ తర్వాత ముగ్గురు నలుగురు అవ్వాలి. కొంతమంది విషయంలో మాలాగా నలుగురు 5గురు అవ్వాలని ఒక్కొక్కరి విషయంలో దేవుని ప్రణాళిక ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ దేవుని చిత్తము మనము వర్ధిల్లాలి, మనము ఎదగాలి, మనము ముందుకు సాగిపోవాలని. కానీ కొన్నిసార్లు ఎందుకో ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నాలు ఏవి సఫలము కావు. కానీ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. మీలో ఎంతమంది మీ త్రోవలు సరళం చేయబడాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా. నేనైతే కోరుకుంటున్నానండి. నేను ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని దేవుడు తన చిత్తానుసారంగా సఫలపరచాలని కోరుకుంటాం. కానీ జీవితంలో మనం ఆశించినవి ఏది జరగనప్పుడు ఒక రకంగా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. 103వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు అంటాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుని మేలులు పొందుకుంటూ ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నప్పుడు మనలో యవ్వన బలం వస్తుందంట. అంటే ఒక నూతనమైన ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. మనం ఆశించినవి ఏమీ జరగక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మన జీవితం ఉంటే చాలాసార్లు వయసుకు మించిన మరి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ భారం, ఎందుకు ఈ జీవితం ఇంత భారభరితంగా ఉంది అనే ఆలోచన వచ్చే పరిస్థితి కూడా కొన్నిసార్లు మన జీవితంలో రావచ్చు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను.